హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అంటే కొమరేలికి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే హుజరాబాద్ నుంచి కొమరేలికి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి. అంటే వరంగల్లోకి వెళ్ళాక మళ్ళీ అటు ఇంకో బస్ ఎక్కాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే మళ్ళా జనగాం బస్ ఎక్కి ఇటైతే వచ్చాం. జనగాం నుంచి మళ్ళీ ఆటో ఎక్కి ఇక్కడైతే దిగినాం. ఇక్కడ కొమరవెల్లిలో చూసుకోండి. ఇప్పుడైతే దిగాక తీసానన్నమాట ఈ వీడియో. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా అయితే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల మొత్తం. ఒక రూమ్ కోసం అయితే ఎతికాము. రూమ్ అయితే దొరికింది. ఇంకా రూమ్లో అన్ని షిఫ్ట్ చేసుకొని ఇలా దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా చూసుకోండి. ఇక్కడ చూసుకోండి. ఇలా లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాక రూమ్ అయితే దొరికింది. ఇక్కడ చూసుకోండి. ఇదైతే టెంపుల్ ఇక్కడనే ఉన్నదన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఎల్లో కలర్లో చూపిస్తుంది కదా. ఇంకా మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ పట్నాలు కూడా వేస్తారన్నమాట. లోపల పట్నాలు వేస్తారు. ఎలా ఉంటుందో చూపిస్తాను మీకైతే. ఇప్పుడైతే ఇటు సైడే మేము రూమ్ తీసుకునేకైతే వెళ్ళాం. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ సుజ్మాన్ గుండు కూడా ఉంటుంది. మీకు అక్కడ వైట్ కలర్లో కూడా చూపిస్తుంది కదా, అక్కడనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇదైతే టెంపుల్ దగ్గరలో అన్నమాట. మేము రూమ్ తీసుకున్నది కూడా. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే దర్శనానికి వచ్చామన్నమాట. నైట్ దర్శనానికి వెళ్ళేదైతే ఇలాగ వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే గంగరాయని చెట్టు ఇట్లా ఉంటుంది కదా, మీకు ఇది చూపిస్తాను. మొత్తం వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇలా చూసుకోండి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అయితే లైట్లు ఎప్పటికేసి ఉంటాయి. అంటే రోజు నైట్ వేస్తారన్నమాట. డెకరేషన్ ఇలాగే ఉంటుంది ఎప్పటికీ. ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే లోపలికి వచ్చాము. ఇక్కడ గంగరాయని చెట్టు అంటే అక్కడ చూపిస్తుంది కదా మీకు, అక్కడ ఎల్లో కలర్ ద్వారం ఉన్న అక్కడ అదే గంగరాయని చెట్టు. ఇప్పుడైతే అట్లకెళ్ళి ఇంకా మేము నదర్పట్నం అన్నమాట. పైన వేస్తారు దేవుని ముందట. అక్కడికైతే వెళ్ళాలి. ఇవైతే గంగరాయని చెట్టు కింద పట్నాలు అంటారు. ఈడేస్తారు. ఇంకోటి శల్కపట్నం ఉంటుంది. అది ఎక్కడ ఉంటే అక్కడనే వేయచ్చు అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చాక ఎక్కడ ఉంటే అక్కడనే వేయచ్చు అన్నమాట. ఈడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడైతే గంగరాయని చెట్టు కాడ అయితే ఉన్నాం. ఇప్పుడైతే లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇదైతే ఇప్పుడు మీకు చూపెట్టాను కదా, ఇక్కడ లోపలికి అయితే వచ్చాం.
ఇక్కడ చూసుకోండి. ఇక్కడైతే ఇది రాతి గిరెల బండి అన్నమాట. మల్లన్న దేవుంది. రాతి గిరెలతోనే ఉంటది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇది రియల్‌గా మల్లన్న దేవుడే ఇక్కడ పెట్టి సుల్తాన్ గుంట కాడికి పోయి అది ఎక్కేలోపు ఇది ఈడనే ఉన్నదన్నమాట. ఇక్కడ చూసుకోండి. అప్పటినుంచి అట్లనే ఉన్నదన్నమాట. ఇలా అయితే ఉంటది ఇక్కడ. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. లోపల శివలింగం ఉన్నది. ఇంకా ఇలా అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. మీరైతే ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే ఉంటది. మీకైతే చుట్టుపక్కల మొత్తం తిరిగి చూపిస్తున్నాను. ఈ బండి చుట్టూ 4 గీరలు రాతి బండియే ఉంటాయి చూడండి. రాతి బండయే గీరలు ఉంటాయి ఇక్కడ. మల్లన్న దేవుని బండి అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ ఆల్ పెట్టండి. ఇన్స్టా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా. బాయ్.